అంటే ఆమె బ్రదర్ అనిల్ వెళ్ళి డికే శివకుమార్ కలవటం లేదా డికే శివకుమార్ మంత్రాలు జరపడం ఆ తర్వాత కదా కాంగ్రెస్ పార్టీ సీన్ లోకి వచ్చింది. ఫస్ట్ వీళ్ళు అప్రోచ్ చేయారని అంటారు. అది అది కూడా ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఏమిటంటే ఈ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు కదా మొత్తం. అసలు పార్టీని మూల పడేసి కూర్చుంది కదా ఎన్నికల ముందు. అవును. సమాధానం చాలా మంది మీడియా అడిగినా కూడా ఏమి సమాధానం చెప్పలేదు. పోటీ చేయడం లేదంటే తప్ప ఏమి వాళ్ళ మధ్య ఒప్పందాలు కుదిరినా ఏం చెప్పలేదు. అది ఇప్పుడు కూడా ఏమి సమాచారంగా కొన్ని మీడియా సంస్థలు మీడియాలో ఏమొస్తున్నాయి అంటే ఆమె తెలంగాణలోనే ఒక పార్లమెంటు సీటుకు పోటీ చేస్తుంది. ఆ గెలిచే స్థానంలోనే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి ఇక్కడ అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి అంగీకరించి ఉన్నాడు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఇంకక్కడ అన్నా చెల్లెల మధ్య తగాదా లేదు, అన్నా చెల్లెల మధ్య రాజకీయ పోరాటం కూడా లేదని మనం అనుకోవాలి. ఆమె ఎంటర్ అయితే ఆంధ్రప్రదేశ్ కు కనీసం కొంతైనా మాట్లాడుకోవడానికి ఇదిగో చూడు వైఎస్ఆర్సీపీకి అగెనిస్ట్ గా కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేస్తున్నారు. ఈమె ఇప్పుడు రేపొద్దున ఎన్నికల ప్రచారంలో ఆమెకిన కాంగ్రెస్ బాధ్యత పార్టీలో బాధ్యత ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే అవి ఎవరిని విమర్శించాలి? రేపు తెలుగుదేశాన్ని విమర్శించాలా లేకపోతే అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీని విమర్శించాలా? ఆమె ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి విమర్శించాలా? అది జరిగే పని అని నేను అంటున్నా. ఒక మాట మాట్లాడుతుందా? దానివల్ల కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం ఏముంది? పోటీ చేయదు అనుకున్నాం లేండి. పోటీ చేయకుండా ప్రచారం చేయొచ్చు అనుకున్నాము. పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకొని నేను ప్రచారం చేస్తాను, లేదంటే ఆ కడప జిల్లాలో కాకుండా ఇంకొక జిల్లాలో ఎక్కడైనా పోయి పోటీ చేస్తుంది అనుకున్నాం. కానీ ఎన్నికల్లో ఎవరిని విమర్శించాల్సి వస్తుంది? ఆమె కాంగ్రెస్ తెలుగుదేశాన్ని, జనసేనను, బీజేపీని కాదు కదా. ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీని విమర్శిస్తేనే ఓట్లు పడతాయి. అధికార పార్టీలో ఉన్న నాయకులను కాంగ్రెస్ వైపు మళ్ళిస్తేనే ఆ పార్టీ డ్యామేజ్ అవుతుంది. అంటే వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు షర్మిల చేస్తుందా కాంగ్రెస్ పార్టీలో చేరి అంటే? ఇది క్వశ్చనే, చెయ్యదని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే సార్, ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంది సార్. ఇంకో డౌట్ ప్రచారం కూడా అనుకోండి. నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళని వేరువేరుగా చూడలేము అనేది ఒకటి. నరేంద్ర మోడీ, జగన్ ఇద్దరు కలిసి షర్మిల చేత ఈ గేమ్ ఆడిస్తున్నారు కాంగ్రెస్ ముక్తి భారత్ కోణంలో అనేది వినిపిస్తుంది. అది ఎంతవరకు మనం ట్రీట్ చేయొచ్చు? అంటే ఒకటి మీరు అడిగిన ప్రశ్నలో సమాధానంగా నేను ఏమంటానంటే, మీ ఇందాక చెప్పిన అంత వ్యవహారం ఏమర్థమైంది? జగన్మోహన్ రెడ్డి, షర్మిల గారు ఇద్దరు ఒకటే నాటకాలు ఆడుతారు అన్నది ఫైనల్ గా అని చెప్పాల్సి వస్తుంది. అదే నిజమైతే ఇప్పుడు మీరన్న విషయంలో మోడీ గారితో సఖ్యతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ను ఇంకా డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా కూడా షర్మిలను ఉపయోగించుకుంటున్నారు అనే దానికి మనం కాదని కొట్టిపారేయలేం. దాన్ని అవకాశాలు కూడా ఉన్నాయి ఆ విధంగా. అంటే ఇప్పుడు బీజేపీ బలపడాలంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ, జనసేన బలహీనపడుతుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ బలహీనపడితేనే బీజేపీ బలపడుతుంది అనే కాన్సెప్ట్ లో నరేంద్ర మోడీ ఈ గేమ్ మొత్తం ఆడిస్తూ ఉన్నారు అనేది. అంటే ఖచ్చితంగా చెప్పలేను, కానీ కాకపోతే ఒకటి జరగచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఆమె బాధ్యతలు స్వీకరించి ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తే గనక కొంత రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం కానీ, ఆ కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానం కానీ, అలాగే రెడ్డి సామాజిక వర్గం కొంత చీలిపోయి కొన్ని ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చీలి అవి కాంగ్రెస్ పార్టీకి పడితే మరి ఆయనకు నష్టమా లాభమా అని కూడా ఇప్పుడు మనం చర్చించాల్సి వస్తుంది. అవును, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుగిన చీలితే అది కాంగ్రెస్ కు వస్తే జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం. ఆ యాంగిల్లోనే నరేంద్ర మోడీ షర్మిలని ప్రొజెక్ట్ చేస్తున్నారు త్రూ జగన్మోహన్ రెడ్డి ద్వారా అనేది ఇంకో అవాదం కూడా వినిపిస్తుంది. అందుకే చెప్తున్నాను ఆ మాట. మీరన్న దాంట్లో వాస్తవం లేకపోలేదు. అది కూడా అవకాశం ఉంది. ఇప్పుడు రాజకీయాలు ఏమైపోయినాయంటే ప్రజల మన్నన పొంది గెలవాలని కాదు, వ్యూహాలు పన్ని ప్రజల్ని మిస్గైడ్ చేసి మైండ్ గేమ్ ఆడుతూ గెలవాలనేటువంటి ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు వ్యూహాలన్నీ పన్ని ఇవన్నీ ఆలోచనలు చెప్తుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా. వీళ్ళకి అలా కాదు, ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి. ఇప్పుడు నెగిటివ్ ఓట్ అయితే పెరిగింది, నో డౌట్.
జగన్మోహన్ రెడ్డి గారు నెగిటివ్ ఓటు పెరగకపోతే ఎందుకు రోజు 15 మంది 20 మందిని మార్చేస్తున్నాడు అందరిని, అభ్యర్థులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను. కాటి కోటి కూడా లెక్క పెట్టకుండా తీసి అవతల పడేస్తున్నాడు. ఉంటే ఉండండి, పోతే పోండి అనే సమాజం అని కూడా వాళ్ళకి చెప్తున్నారు కదా. ఎందుకంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు అంటే ఆయనకు అర్థమైపోయింది 70 నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను నుంచి బయటపడాలి అంటే అభ్యర్థులను మార్చాలా ముందు అని ఆ నిర్ణయానికి వచ్చి మారుస్తున్నాడు. సార్ ఇక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీ దగ్గర నుంచి ఒక క్లారిటీ సార్. ఇప్పుడు 70 మందిని మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్ళకపోతే ఆ 70 మంది ఇమీడియట్ గా చూసేది తెలుగుదేశం పార్టీ వైపే కదా. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినందువల్ల ఒక క్వశ్చన్ అనేది ఏర్పాటు చేసి జరిగినట్టు అనిపిస్తుంది కదా. అదే ఇప్పుడు అలా ఆమెను కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేర్పించి ఆ వెళ్లే వాళ్ళు తెలుగుదేశం వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీకి రండి అని చెప్పి ఆహ్వానించే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే నాయకులు తెలివైన వాళ్ళండి, ముందులాగా లేరు. సిద్ధాంతాలు పద్ధతులు ఏం లేవు. ఇప్పుడు గెలిచే పార్టీ ఏది చూసుకుంటారు, ఆల్టర్నేట్ ఏది చూసుకుంటారు. ఏం సిద్ధాంతాలు ఉన్నాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇప్పుడు దాడి వీరభద్రరావు రిజైన్ చేశాడు, ఏ పార్టీకి వెళ్తున్నాడు? మళ్ళీ తెలుగుదేశం పోతున్నాడు. కాంగ్రెస్ పార్టీకి రాడే. ఎవరైనా సరే పోయేవాళ్ళు గెలిచే పార్టీ ఏది అంటే తెలుగుదేశం పార్టీ అన్నది చాలా విస్తృతమైనటువంటి ప్రచారంలో ఉంది. ప్రజల మైండ్ కూడా అలాగే కనిపిస్తుంది మనకు. అలా ఉన్నప్పుడు ఎవరైనా అక్కడి నుంచి బయటకు వస్తే, ఆ టికెట్ ఇవ్వకపోతేనో లేదా తరిమేస్తే బయటకు వచ్చి గెలిచే పార్టీ వైపు వెళ్తారు. కానీ షర్మిల వచ్చి బాధ్యత తీసుకున్నంత మాత్రాన కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్ళ సంఖ్య ఏముండదు. ఎవరో ఒకటో రెండో అక్కడ తెలుగుదేశంలో కూడా సీట్లు దొరకని వాళ్ళు పోతే పోతారు. అదే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, జనసేన కూడా ఆల్రెడీ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్ షర్మిల కనిపిస్తుంది. షర్మిల కాంగ్రెస్ అనుకోండి, కొద్దిసేపు అనుకుందాం. సో షర్మిల కాంగ్రెస్ లోకి లీడర్లు వెళ్ళినందువల్ల స్వింగ్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో, తటస్థ ఓటర్లు అనుకోండి ఒక 10%, అది కూడా మూవ్ అయ్యి వెళ్ళే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి? తటస్థ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళవండి, గెలిచే పార్టీకే పోతాయి. ఇప్పుడు జనం ఏమాలో మేము తెలంగాణలో కల్లారా మేము చూసాం కదా. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ అనుకున్నాం, చివరిలో ఏమైపోయింది? బీజేపీ ట్రయాంగిల్ కాదు, గెలవదు అని నిర్ణయానికి వచ్చేసారు ఓటర్లు. నెక్స్ట్ ఓడి తీరాలి, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఓడించి తీరాలనుకునే ఓటర్లందరూ కూడా ఓటింగ్ కి వెళ్ళిపోయి కాంగ్రెస్ కేసీఆర్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా బీజేపీకి వేయవలసిన ఓట్లు కూడా కాంగ్రెస్ పోయాయి. దానివల్ల గెలిచారు. ఎందుకు? అక్కడ ఓడిపోవాలంటే ఇతర వాళ్ళు గెలవాలి కదా. ఈయన గెలిచారు కదా, ఆయన ఓడిపోయి. కాబట్టి ఏం చేస్తారు? అప్పుడు గెలిచేసి వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలా అని ఎవరైతే కోరుకుంటారో ఓటర్లు, ఎక్కువ శాతం ఉండకపోవచ్చు, 10% ఉండొచ్చు, 5% ఉండొచ్చు. కామన్ గా ఓట్లు ఇద్దరికి ఉంటాయి. ఈ 5-10% ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఓడించి తీరాలనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ చూస్తారా, తెలుగుదేశం చూస్తారా? తెలుగుదేశం, జనసేన చూస్తారా? కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు కాబట్టి తెలుగుదేశం, జనసేనకే పడతాయి. అంటే మీరు చెప్పిన యాంగిల్ ప్రకారం షర్మిల ఎపిసోడ్ ఈ కాంగ్రెస్ లో చేరడం కానీ, ఆమె సరే ఎలాంటి కీలక పదవులు స్వీకరిస్తారు, ప్రచారం ఎలా చేస్తారు అనేది ఓకే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొంత. ఈ ఎపిసోడ్ మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం ఏమి లేదంటారా? ఏం నష్టం ఏం లేదు. అంత తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితి ఏం లేదు. వాళ్ళ ఊహ్యం వాళ్ళకు ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందేమో, చీలు ఇక్కడ పోతుంది కాబట్టి తెలుగుదేశానికి అడ్వాంటేజ్ రాదు అని భావించి ఉండొచ్చేమో. కానీ ఫైనల్ గా ఓటర్ మైండ్ మారిపోతుంది. ముందు డిస్కషన్ వేరే ఉంటది, దగ్గరికి వచ్చే కొద్ది కసి పెరుగుతుంది, ఓడగొట్టాలా అని. కసి పెరిగినప్పుడు ఓటర్లలో ఎవరు ఆపలేరు, డబ్బు కూడా ఆపలేరు. నువ్వు 5,000 ఓటుకి ఇచ్చి 10,000 ఓటు ఇచ్చినా కూడా తీసుకుంటారు, ఓడగొట్టాలని కూడా లోపలికి పోతారు, ఓట్లేస్తారు. ఇప్పుడు అదే జరిగింది తెలంగాణలో. డబ్బులు తీసుకున్నారు, ఓట్లు ఇచ్చారు, ఏమైపోయారు? సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా, క్రిస్టియన్ ఓట్ బ్యాంకు అని అంటారు కొంత. అలాగే కొంత రాయలసీమ ప్రాంతంలో రెడ్డి కోర్ ఓట్ బ్యాంక్ అంటారు కదా. ఆ కోర్ ఓట్ బ్యాంకు షర్మిల ఎంత పర్సంటేజ్ లాగే అవకాశం ఉంటుంది?
ఇప్పుడు షర్మిల లాగే పరిస్థితే ఉత్పన్నం కాదండి. ఇక్కడ అక్కడ కూడా రాజశేఖర రెడ్డి కుమారుడు రాజశేఖర రెడ్డి బొమ్మ మీదనే పార్టీ ఉంది. ఇప్పుడు తను కూడా రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా చెప్పుకుంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నప్పుడు అక్కడి రాజశేఖర రెడ్డి కొడుకును కాదని ఇక్కడ కూతురు ఇప్పుడు ఒకటి చెప్తున్నా కదా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఫీలింగ్ జనంలోకి వస్తే అప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఓట్లైనా చీలి దాంట్లో ఆమెకు వేసే అవకాశం ఉంటది. అలాగే తెలుగుదేశం ఓట్లు కూడా పోయే అవకాశం వస్తుంది. ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు రాదు. ఆమె ఎంతన్నా జనం నంబర్ ముందే నేను చెప్తున్నా కదా, అన్నా చెల్లెలు ఒకటే సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి కళ్యాణానికి పిలుస్తున్నప్పుడు